అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ సచివాలయాన్ని ముట్టడించారు ఎస్సీ ఎస్టీ చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు. తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఎంఎస్ఎంఈలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. పారిశ్రామికవేత్తలు ఏపీ సచివాలయం ముందు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్, ప్రధానంగా చిన్నతర పరిశ్రమలకు సంబంధించి తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కావాలని అడుగుతున్నారు. ఒక 200 మంది వరకు వచ్చామని తమ డిమాండ్లు ప్రధానంగా చెప్తున్నారు. మీరు ప్రధానంగా ఏపీ సచివాలయానికి వచ్చి దేనికి నిరసన చేస్తున్నారు? మీకు ఏం కావాలి? మేము గత 24 జిల్లాల నుంచి కూడా మేము కోఆర్డినేటర్స్ మేము చాలా మంది ఒక 200 మంది దాకా రావడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో మాకు ఎంతో అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని మేము ఈ 2 సంవత్సరాల నుంచి వేస్ట్ చేశాము. గత 4 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మేము పారిశ్రామిక వాళ్ళలో పనిచేస్తున్నాం, పారిశ్రామికవేత్తలు ఉన్నాము. మాకు ఏ సంవత్సరం ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కలగలేదు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి మాత్రం మా అకౌంట్లన్నీ ఎన్పీ అయిపోయినాయి. మేము గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం ప్రతి నెల ట్యాక్సీలు కడుతున్నాం, జీఎస్టీలు కడుతున్నాం. మా ఒక్కొక్కళ్ళు ఒక 20 మంది 10 మంది ఉపాధి కల్పిస్తున్నాం. మేము రోడ్లు పడుతున్నా కాకుండా నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీద. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మీకు సబ్సిడీలు రాలేదు, ఎప్పటి నుంచి రాలేదు? లాస్ట్ గవర్నమెంట్ లో 2 సార్లు ఇచ్చిందండి సబ్సిడీస్. అంత ముందు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో అది వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక 2 సార్లుగా ఇచ్చింది. 2 సార్లు 3వ విడత ఇవ్వకుండా ఆ ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం చేస్తుందని మేము ఆశించాము. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు ఇప్పటి వరకు సబ్సిడీ ఇవ్వలేదు. ఇచ్చిన సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక 1500 కోట్లు 2000 కోట్లు రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినట్లు మేము మాకున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ చిన్న పరిశ్రమలు చిన్న పెట్టుకున్న వాళ్ళు అప్ టు 1 crore బిలో 50 lakhs 40 lakhs లో పెట్టుకున్నటువంటి చిన్న పారిశ్రామికవేత్తలకి చాలా అన్యాయం జరిగింది. ఏ విధంగా అన్యాయం జరిగిందంటే ఈ 2000 మందికి ఎవరికి కూడా సఫిషియెంట్ గా ఎవరు సబ్సిడీ పంచలేదు. బాధను వ్యక్తం చేయాలని మేము ఇక్కడికి వచ్చామండి. ఆల్రెడీ మేము ఆత్మహత్యలకు కూడా దారి తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇల్లులు అమ్ముకుని ఇల్లులు తాకట్టు పెట్టి రోడ్డు మీద కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఈ రోజు తినడానికి తిండి లేక ఎక్కడ ఉంటే అప్పులో మా మీద పడతారని దాక్కుని మా బ్రతుకులు వెలబుస్తున్నటువంటి పరిస్థితులు ఈ గవర్నమెంట్ మాకు తీసుకొచ్చిందండి. అధికారులు అపాయింట్మెంట్ ఇస్తే తమ ఆవేదన చెప్పుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.